రాబోయే రోజుల్లో మనం మానసికంగా సంసిద్ధం కావాల్సినటువంటి అంశం అమెరికా పాకిస్తాన్ల జిగిరి దోస్తి. ఇప్పుడు అమెరికాకి రష్యాని మళ్ళీ దెబ్బతీయాలి, అలాగే భారత్ని కూడా దెబ్బతీయాలి. దానికోసం పాకిస్తాన్ మళ్ళీ పాత రోజుల్లోకి మళ్ళీ ఆత్మాహుతి దాడులు చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే తీవ్రవాదుల్ని ఇదివరకటికి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లను వాడటానికి కుదరదు. అంటే సొంత ప్రజల్నే వాడాలి. కాబట్టి అమెరికా డబ్బులు ఇస్తూ ఉంటుంది వివిధ రూపాలతో, అప్పుల రూపంలోనూ, ఫండింగ్ రూపంలోనూ, అదేది ఉగ్రవాద నిరోధక చర్యల కోసం నిధుల రూపంలోనూ ఇస్తూ ఉంటుంది. ఆ డబ్బులలో 70% సైన్యంలోని అధికారులు తినేస్తారు, 20% రాజకీయ నాయకులు తినేస్తారు, 10% తీవ్రవాదంలోకి రావాలనుకున్న యువతకి ఖర్చు పెడతారు. వాళ్ళు రాబోయేటటువంటి రోజులలో అక్కడ ఉపాధి పెరగనివ్వరు, ఉద్యోగాలు పెరగనివ్వరు, వ్యాపారాలు రానివ్వరు. తద్వారా అక్కడ గతి లేక బ్రతుకుతున్నటువంటి వాళ్ళని తీవ్రవాదంలోకి తీసుకురావడం, మత పిచ్చని రగిలించేందుకు మీడియా, సోషల్ మీడియా ద్వారా వాడుతూ ఉంటారు. దానికోసం భారత్లో జరిగే పరిణామాలు, లేకపోతే ఇంకొక చోట ఇన్సిడెంట్స్ని వాళ్ళల్లో రెచ్చగొట్టేస్తారు. అవన్నిటికీ అమెరికా కూడా సహకరిస్తుంది, చైనా కూడా సహకరిస్తుంది. అలా తయారైనటువంటి రాక్షసుల్ని భారతదేశం మీదకి పంపించడం, అలాగే రష్యా మీదకి కూడా పంపించడం. ఎందుకంటే రష్యా ఆర్థికంగా స్థిరత్వం సంపాదిస్తోంది, అట్లాగే మళ్ళీ ఆయిల్ మీద ఆధిపత్యం చెలాయిస్తోంది. కాబట్టి దాన్ని దెబ్బతీయాలి. అట్ ద సేమ్ టైం ఇండియా 4వ స్థానానికి వచ్చేసింది. ఇది వాళ్ళకి ప్రమాదకరమైనటువంటి అంశం. ఇంకోటి, ఆయుధాల తయారీ అన్నటువంటిది ప్రపంచంలో మా గుప్పెట్లోనే ఉండాలనుకునేటువంటి యూరప్ దేశాల మార్కెట్ని దెబ్బతీస్తూ, వాడు ₹1,00,000 ఇచ్చే వెరైటీని మనం 10,000 రూపాయలకే ఇస్తున్నాం. వాడు 10 మందిని లేపగలిగేది ఇస్తే మనం 50 మందిని లేపగలిగేది ఇస్తున్నాం. అంటే అత్యంత పవర్ఫుల్ వెపన్స్. దీని మీదకి ప్రపంచం అంతా దృష్టి సారిస్తోంది. తక్కువ రేటు, ఎక్కువ ప్రయోజనం. కాబట్టి ఇక్కడ మార్కెట్లను దెబ్బతీయాలి, ఇక్కడ వ్యవస్థలను దెబ్బతీయాలి. ఇది అమెరికా భవిష్యత్తులో పాకిస్తాన్ ద్వారా జరగబోయేటటువంటి కుట్ర.